మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని 44వ జాతీయ రహదారిని ఆశా వర్కర్లు దిగ్బంధించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్లు ఒక్కసారిగా జాతీయ రహదారిపైకి రావడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. గత 3 నెలలుగా జీతాలు రాక ఆశా వర్కర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తమకు కనీస వేతనాలు అమలు చేయడం లేదంటున్నారు. తమ హక్కుల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేస్తే పోలీసులు అరెస్టు చేశారని, తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సిఐటియు ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా నిరసనలకు దిగారు. మా పేరు నర్సమ్మ, మాది ఆలూరు సబ్ సెంటరు, గంగాపూర్ పిఎస్సి. మాకు పనికి తగ్గ పారితోషికమే ఉంది. అయితే నెలలా ఏఎన్సీ ఉంటే మాత్రమే బిల్లు వస్తుంది, డెలివరీ ఉంటే మాత్రమే బిల్లు వస్తుంది, పిఎన్సీ ఉంటే మాత్రమే బిల్లు వస్తుంది. ప్రతి దానికి పని చేస్తేనే మాకు బిల్లు వస్తుంది. పనికి తగ్గ పారితోషికమే మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి, 18,000 రూపాయలు కావాలని మేము పోరాడుతున్నాం. జనవరి నుంచి మాకు ఇప్పటి వరకు జీతాలు లేవు. మేము ప్రతిరోజు 24 గంటలు పనిచేస్తున్నాం. 24 గంటలు పనిచేస్తున్నప్పుడు ఏం తినాలి, మా ఇంట్లో పిల్లలు ఏం తినాలి, మేమేం తినాలి, మా సంసారం ఎట్లా వెళ్తుంది? 3 నెలల నుంచి జీతాలు లేవు మాకు. 3 నెలల నుంచి జీతాలు లేకుండా ఊరికి ఎత్తి చాకిరి చేస్తున్నాం. మేము ఊరికి ఎత్తి చాకిరి చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదు మమ్మల్ని? ప్రతి నెల జీతాలు లేకుంటే వాళ్ళు ఎట్లా తింటారు, ఏం తిని డ్యూటీలు చేస్తారు అనేది లేదు. మాకు నెలకు ఫిక్స్డ్ వేతనం అనేది లేదు. టీఏడిఎల్ లేవు, లెప్రసీ సర్వే డబ్బులు లేవు, ఏవి లేవు. మేము ఆశ అంటే ఆశలాగానే పనిచేయాలి, మాకు జీతాలు మాత్రం లేవు. కనీసం 18,000 ఇవ్వాలని మేము పోరాడుతున్నాం. మేము 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం, ఆరోగ్య సేవలు అందిస్తున్నాం. ఈ రోజు ప్రజలందరూ ఆరోగ్యంగా బతికేదానిలో మేము కీలక పాత్ర పోషిస్తున్నాం. మరి మా సమస్యలు ఎక్కడ చెప్పుకోవాలి, చెప్పుకునే అవకాశం లేకపోతే మేము ఎట్లా బతకాలనేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ రోజు ఈ 5 వేలల్లో రాస్తారోకోలు చేసే పరిస్థితిని కల్పించింది మేము కాదు, ప్రభుత్వం యొక్క నిర్బంధంలో నుండి పుట్టిందే ఈ రాస్తారోకో. మాకు ఇందిరాపార్క్ దగ్గర ధర్నా అవకాశం ఇస్తే రాస్తారోకోలు ఉండకపోతుండే. అందుకని ప్రభుత్వం యొక్క పద్ధతి అట్లుంది కాబట్టి మేము రాస్తారోకో చేస్తున్నాం. మేము గొంతమ్మ కోరికలు అడగట్లేదు, కొత్త డిమాండ్లు అడగట్లేదు. ఈ ముఖ్యమంత్రి గారే, ఇప్పుడున్న సీతక్క గారితో పాటు మంత్రులందరూ మేము అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు టెంట్లు వేసుకొని పోరాటాలు చేస్తే మా దగ్గరకు వచ్చారు, టెంట్ల కిందకు వచ్చారు, మాతో చట్టాపట్టాలు వేసుకొని పోరాటాలు చేశారు, మాకు మద్దతు తెలియజేశారు. మేము అడుగుతున్న 18,000 ఫిక్స్డ్ వేతనం న్యాయమైన డిమాండ్, ఇంకా తక్కువ అడుగుతున్నారు మీరు అనేసి అన్నారు. మేము పెట్టిన డిమాండ్లన్నీ న్యాయమైనవి అన్నారు. మా కోట్లు వేయండి, గెలిపించండి, మేము గద్దె మీదకి వస్తే 18,000 ఫిక్స్డ్ వేతనం మీకు చేస్తామనేసి హామీ ఇచ్చారు.
మరి ఆమె ఇచ్చి 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ల నుంచి నీ నోటి నుండి, ముఖ్యమంత్రి గారి నోటి నుండి కానీ, మంత్రుల నోట్ల నుంచి కానీ కనీసం ఆశా వర్కర్లు అనేవాళ్ళు రాష్ట్రంలో ఉన్నారు. మేము పరిష్కారం చేస్తాం, పిలుస్తాం, మాట్లాడతామన్న పాపాన ఈ ప్రభుత్వం మాట్లాడట్లేదు. మరి మేము ఎట్లా బతకాలి అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం.